రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి కంటే పెద్ద నాయకుడు అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియోలో ఒప్పుకుంటున్నా. ఎందుకు అంటే ఒకవైపు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని బీహార్లో పతనావస్థకి దిగజార్చేస్తే, మరొక వైపు రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచి రాహుల్ గాంధీ గారి కంటే రేవంత్ రెడ్డి గారే పెద్ద నాయకుడు, పవర్ఫుల్ నాయకుడు కాంగ్రెస్లో అని చెప్పేసి నిరూపించుకున్నాడు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఎలా గెలిచారు జూబ్లీ హిల్స్లో అన్న విషయానికి వద్దాం. కొన్ని విషయాలు దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల రాహుల్ గాంధీ భవిష్యత్తు అన్నది అంధకారంలోకి వెళ్ళిపోయింది. అదేంటి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ భవిష్యత్తు ఎలా అంధకారంలోకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దీని వెనకాల ఒక కిటుకుంది. ఏంటి అంటే, రాహుల్ గాంధీ గారిని కొంతమంది ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు. ఆయనకి కొంచెం ఫాలోయింగ్ అన్నది ఇండియాలో పెరిగింది. ఆ ఫాలోయింగ్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఓట్ చోరీ, అంటే ఈవీఎంలు ఓట్ల ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని రాహుల్ గాంధీ గారు నడిపిస్తున్నారు. అందువల్ల ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కొంత పెరిగింది. కాకపోతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవడం వల్ల ఏమైంది అంటే, ఆ ఓట్ చోరీ అన్నది ఒక బూటకము. అసలు ఇండియాలో ఓట్ చోరీ లేనే లేదు. ఒకవేళ ఉంటే మీరు జూబ్లీ హిల్స్లో ఎలా గెలిచి ఉండేవాళ్ళు అని చెప్పేసి రేపు పొద్దుటి నుంచి బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తారు. అందుకే రాహుల్ గాంధీ గారి ఓట్ చోరీ అన్న కాన్సెప్ట్ని రేపటి నుంచి ఇండియాలో ప్రజలు అసలు నమ్ముతారా అన్నది ఒక ప్రశ్నార్థకంగా ఈరోజు మారిపోయింది. డైరెక్ట్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో గెలవడం వల్ల రాహుల్ గాంధీ గారి భవిష్యత్తు అన్నది నిజంగా అంధకారంలోకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్నది. ఇక బీహార్ గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకోవాలి. బీహార్లో కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చినట్టున్నాయి. అంటే మహాగఠబంధన్ అని చెప్పేసి వీళ్ళు ఒక గఠబంధన్ పెట్టుకున్నారు. దానికి 35 సీట్లు వస్తే ఎన్డీఏకి, అంటే నరేంద్ర మోదీ గారు లీడ్ చేసినటువంటి ఎన్డీఏకి 202 సీట్లు వచ్చినాయి. ఆ మహాగఠబంధన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీకి బీహార్లో కేవలం 6 సీట్లు మాత్రమే వచ్చినాయి. దరిద్రం ఏంటంటే మజ్లిస్ ఎంఐఎం పార్టీ కూడా బీహార్లో కంటెస్ట్ చేసింది. ఎంఐఎం పార్టీకి 5 సీట్లు వస్తే దానికి ఒకటి యాడ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీకి 6 వచ్చినాయి. అంటే ఎంఐఎం అనేది చిన్న పార్టీ, ఆ చిన్న పార్టీకే 5 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లతో ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు బీహార్లో. ఇక జూబ్లీ హిల్స్కి వద్దాం. జూబ్లీ హిల్స్లో చేయని చెత్త పని లేదు. అంటే కేవలము ఒక క్యాండిడేట్ని, ఒక మహిళా క్యాండిడేట్ని, భర్త చనిపోయినటువంటి ఒక మహిళని ఓడగొట్టడానికి ఏ స్థాయికి దిగజారిపోయారు అంటే, ముఖ్యమంత్రి, దాదాపుగా అందరూ మంత్రులు, దాదాపుగా అందరూ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు అందరూ కూడా జూబ్లీ హిల్స్లో తీసేసుకొని కూర్చున్నారు. ఇక ప్రజల్ని మభ్యపెట్టడం అంటే నెక్స్ట్ లెవెల్లో మభ్యపెట్టారు. అంటే కేటీఆర్ గారు చెప్తుంటే విన్నాను నేను, ఏదో కుక్కర్లు కూడా పంచారంట. డబ్బులు ఇచ్చిర్రు, అదైతే మనకి వీడియో ప్రూఫ్స్ వచ్చినాయి. కుక్కర్లు కూడా పంచారంట. అంత దిగజారిపోయి ఒక్క క్యాండిడేట్ కోసం. కాకపోతే ఇందులో నాకు ఒక ఆనందం అయితే కనిపించింది. ఏంటి ఆనందం అంటే, ఒక మహిళ, మాగంటి సునీత గారు ఒక మహిళ అయి ఉండి ఒక ముఖ్యమంత్రిని జూబ్లీ హిల్స్ వీధుల్లో తిప్పించింది ఆమె. అంతకన్నా అంటే పెద్ద విషయం ఉండదు. ఒక ముఖ్యమంత్రిని ఒక మహిళా క్యాండిడేటు జూబ్లీ హిల్స్ గల్లీలలో తిప్పించింది, మంత్రులని గల్లీలలో తిప్పించింది, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులందరినీ గల్లీలలో తిప్పించింది. అంటే ఇది మాగంటి సునీత గారి గెలిపే, ఓటమి అని చెప్పేసి మనం అనుకోకూడదు. సరే, ప్రజల్ని మభ్యపెట్టిర్రు, జూబ్లీ హిల్స్లో ఓటర్లని మభ్యపెట్టిర్రు, భయపెట్టిచ్చిర్రు, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చిర్రు. అంతేకాకుండా ఎలక్షన్లలో రిగ్గింగ్లకు సైతం పాల్పడ్డారు. మనం చూసినాము ఎలక్షన్ రోజు మాగంటి సునీత గారు అక్కడ చాలా చోట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలాగ రిగ్గింగ్ చేస్తున్నారు, ఎలాగ ఓట్లు అన్నవి పక్కదారి పడుతున్నాయి అన్న సంగతి అక్కడే ఎలక్షన్ జరుగుతుంటే అక్కడే ముందు నిలబడి మాగంటి సునీత గారు ప్రూఫ్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి అందరూ నమ్మారు. ఎందుకు నమ్మారు అంటే, ఒక వేవ్ అన్నది చూశారు అందరూ. మాగంటి సునీత గారి వెనకాల జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారు అన్నది ఒక వేవ్. ఆ వేవ్ని లాస్ట్ చివరి 2 రోజుల్లో మార్చేశారు. ఎలా మార్చారు అంటే, దాదాపుగా అందరూ మంత్రులు, ముఖ్యమంత్రితో సహా నాయకులందరూ జూబ్లీ హిల్స్తో తిష్టేసుకొని కూర్చున్నారు. ఎలక్షన్ రూల్స్కి వ్యతిరేకంగా జూబ్లీ హిల్స్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది జూబ్లీ హిల్స్తో కనిపించారు. ఈవెన్
ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి గారు కూడా జూబ్లీ హిల్స్లో కనిపించారు అంటే నిజంగా ఎంతకన్నా సిగ్గుచేటు ఉండదు. ఒక మహిళను ఓడగొట్టడానికి ఆఫ్టర్ ఆల్ ఒక సీటు కోసం ఇంతలా దిగజారిపోయారు అంటే ఇంతకన్నా దరిద్రం ఉండదు. సరే, దీనివల్ల బీఆర్ఎస్ ఓట్లు తగ్గాయంటే బీఆర్ఎస్ ఓట్లు తగ్గల, అదేదో ఒక 5,000 ఏమో తగ్గినట్టున్నాయి, అదే పెద్ద విషయం కాదు. బీఆర్ఎస్కి రావాల్సినటువంటి ఓట్లు, వస్తున్నటువంటి ఓట్లు అవి వచ్చాయి, ప్రతిసారి వచ్చినట్లే. కాకపోతే ఓటింగ్ అన్నది కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటు గెలిచిండు. సరే, మరి వారు రిగ్గింగ్లు చేశారా, ప్రజలకి డబ్బులు పంచారా, లేదా ఇంకేమైనా పంచారా, ఏం చేసినా కూడా ఓటమి అవుతుంది, గెలిపే అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలిచింది, టెక్నికల్గా గెలిచింది. కానీ ప్రజలందరి మనసుల్లో ఈరోజు కూడా బీఆర్ఎస్ఏ ఉన్నది. బీఆర్ఎస్ చేసిన మంచి ఏంటి అన్నది ప్రజలకు గుర్తున్నది. సరే, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలిచింది. అందువల్ల రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి ఓట్ చోరీ కాన్సెప్ట్ని ఎవరు నమ్మరు. ఈ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే విన్నాను నేను. సోషల్ మీడియా గురించి ఆయన మాట్లాడారు, ఎలాగ హైడ్రా మీద నిందలేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడి, అంటే ఒక ప్రాపగెండా జరిగింది అని చెప్పేసి ఏదో మాట్లాడే ప్రయత్నం అనేది చేశారు. అందులో వాడిన భాష అది అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. నాకు కూడా విషయం అనిపించింది, రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడుతున్నారా? మన దేశంలో కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు కలుపుకున్నా కూడా, అందరూ నాయకులని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినా కూడా రేవంత్ రెడ్డి గారి కంటే దరిద్రమైన భాష ఇంకెవ్వడు యూజ్ చేయడు. ఆ అదృష్టం తెలంగాణ ప్రజలకే దక్కింది. అట్లాంటి వ్యక్తి ఈరోజు భాష గురించి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా మీరు మారుంటే రేవంత్ రెడ్డి గారు చాలా మంచి విషయం. కానీ ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే అని చెప్పేసి అంటారు. మీలాంటి వ్యక్తి మారడం అన్నది అది అసలు అసంభవం. ఆ క్లారిటీ అనేది మాకున్నది. ఇక సోషల్ మీడియా గురించి మీరు అన్నటువంటి మాటలు, సోషల్ మీడియాలో ప్రాపగెండా చేశారు అని చెప్పేసి, సోషల్ మీడియాని మీరు వాడిన వాడకం అన్నది అది నా భూతో నా భవిష్యత్తు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. మీకు అంటే మీ పెద్ద మనిషి, మీకైతే తెలియదు, కాకపోతే మీకు కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సోషల్ మీడియాని 2023లో తెలంగాణ జనరల్ ఎలక్షన్లో మీరు వాడినటువంటి పద్ధతి, ఎలాగ కేసీఆర్ గారి మీద సోషల్ మీడియాను ఉపయోగించి మీరు బురద జల్లారు అన్నటువంటి సంగతి ఈరోజు కూడా చాలా క్లారిటీగా నా కళ్ళ ముందర మెదులుతున్నది, చాలా క్లారిటీగా గుర్తుంది నాకు. అట్లాంటిది ఈరోజు మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారంటే దీనికంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. ఎందుకంటే సోషల్ మీడియాని వాడడం అన్నది మొదలుపెట్టింది మీరే. తెలంగాణలో, అట్లీస్ట్ తెలంగాణలో సోషల్ మీడియాని, అంటే పక్కన ఆంధ్రాలో మీ గురువుగారు అనకూడదు అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మీరు సోషల్ మీడియాని వాడకం అన్నది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే, బీఆర్ఎస్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్. అంటే నిన్న చూసినాము, ఒక బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి అనేది జరిగింది. నేను భయపడ్డది ఇదే. ఏంటి అంటే రౌడీయిజం అన్నది పెరిగిపోద్ది, ముఖ్యంగా మహిళలకి, అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతుంది అన్నదే మా అందరి భయం. మెయిన్గా అదే. ఎందుకు అంటే ముందున్నటువంటి వ్యక్తి ఒక రౌడీ షీటర్గా చలామణి అయ్యాడు. మరి ఆయన మీద రౌడీ షీటర్ ఉందా లేదా అన్న సంగతి మనకి క్లారిటీ లేదు. రౌడీ షీటర్గా చలామణి అయ్యాడు. అదే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల్లో రౌడీ షీట్ ఉంది. ఒక రౌడీ షీటర్గా పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి రేపొద్దున జూబ్లీ హిల్స్లో పరిస్థితులు ఇలా మారే అవకాశం ఉంది అని మేము భయపడ్డాము. ఈరోజు అలాగే పరిస్థితులు మారినాయి. నిన్న గెలిచిర్రు, గంటన్నర లోపలనే ఈ పరిస్థితులు మనం చూసినాం. బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి అనేది జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఏ లెవెల్కి వెళ్తుంది అన్న క్లారిటీ మనకు లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను జూబ్లీ హిల్స్ గెలిచినా అని చెప్పేసి ఆయన ఆనందపడుతున్నాడు. కానీ ఇండైరెక్ట్గా ఆయన బాస్ రాహుల్ గాంధీ గారి భవిష్యత్తుని అంధకారంలోకి నూకేసిండు ఆయన. రేపు పొద్దుటి నుంచి ఓట్ చోరీ అంటే రాహుల్ గాంధీ గారిని నమ్మేటటువంటి వ్యక్తి ఒక్కడుండడు. ఇప్పుడు చూడండి, రాబోయే 2-3 రోజులలో బీహార్లో ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో దాని మీద మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఈవీఎంలని అదని ఇదని మళ్ళీ మాట్లాడతాడు. అదేదో అనాలిసిస్ చేసిన అంటాడు, ఇంకేదో అంటాడు. నిజంగా మీ అనాలిసిస్ ఒకవేళ కరెక్ట్ అయితే మరి జూబ్లీ హిల్స్తో కూడా మీరు ఓడిపోవాలి కదా. ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉందండి. ఏంటంటే లేదు రాహుల్ గాంధీ గారి అనాలిసిసే కరెక్టు, రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కై ఉన్నారు కాబట్టి బీజేపీ ఇక్కడ ఓట్ చోరీ చేయలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి బీజేపీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కదా, అందుకే ఓట్ చోరీ చేయకుండా బీజేపీ ఏం చేసింది, రేవంత్ రెడ్డి గారికి కావాలని ఈ సీటు వదిలేసింది.
అని కొంతమంది, మరికొంతమంది లేదు రాహుల్ గాంధీ గారిని ఇరకాటంలో పెట్టాలనే కావాలనే జూబ్లీ హిల్స్లో ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఎవరు అంటే బీజేపీ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరి ఇందులో నిజానిజాలు నాకైతే తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నాకు తెలుసు, రాహుల్ గాంధీ గారి ఓట్ చోరీ కాన్సెప్ట్ని రేపటి నుంచి ప్రజలు నమ్మరు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.